ఏటి ఒడ్డున అన్నప్పుడు నీటి అలలు కంటిన్యూస్ గా కొడుతూ ఉంటాయి. అట్లా జరగడం వల్ల అది కప్పబడిపోయి భూమిలోకి కుంగిపోయిందంట. కుంగిపోయిన తర్వాత పైన పుట్టలు వచ్చేస్తాయి కదా, చెదలు వచ్చేస్తాయి. ఎందుకంటే చెక్కదైతే చెదలు వచ్చేస్తుంది. అలా చెదలు పడిపోయిన తర్వాత క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కొంతమంది ఏనుగులు మచ్చిక చేసి దింపేవాళ్ళంట అప్పుడు కొండపైన. అలాగే ఏనుగుల్ని మచ్చిక చేసే గుంపు, పశువుల్ని మేపుకునే గుంపు వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ పశువులు వెళ్ళి ఈ పుట్టని తొక్కడం వల్ల మొత్తం పగిలిపోయి లోపల నుంచి రాతి కుశాలు అవి బయటపడ్డాయంట. అప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు అంటే పుల్లిరాజు తర్వాత కొంతకాలానికి వచ్చినటువంటి రాజు అప్పుడు ఉన్నాడు, ఆయన పేరు తొండైమాన్ చక్రవర్తి. ఆడోండై అని కూడా అంటారంట. ఆడోండై అంటే ఆనందం అని అర్థం అంట. ఈ తొండైమాన్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా అక్కడ ఇట్లా ఒక దేవుని గుడి బయట వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన కూడా వచ్చి అదంతా తవ్వి తీసి తర్వాత మళ్ళీ రాతి స్తంభాలు రాతి పలకలు పెట్టి దాన్ని పటిష్టంగా కట్టి, అప్పటికీ కట్టడాలయాలు రాలేదు. అంటే ఈ తొండైమాన్ గారి సమయానికి కూడా కట్టడాలు లేదు, ఆ మండపాలే పెట్టి జనాలకు అందరికీ తెలిసేటట్టు చేశాడంట. అంటే అతను కట్టిన మండపం గుడికి కొంత ప్రాచుర్యాన్ని ఆయన తీసుకొని వచ్చాడు అన్నమాట. అంటే పుల్లిరాజు పేరు మీద తీసుకొచ్చాడా లేకపోతే? పుల్లిరాజు అనేది వేంగడం అయింది. ఇప్పుడు వేంగడం అనేవాళ్ళంట ఆ గుడికి. తర్వాత ఈ మన తొండైమాన్ చక్రవర్తి గారి వల్ల అది జనాలకు అందరికి తెలియడము, ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి పూజలు చేయటం లాంటివి చేసేవాళ్ళంట. పూజలు కూడా అర్చక విధానం లేదు. అంటే ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణ అర్చక పద్ధతి ఏదైతే ఉందో అలాంటిది లేదంటున్నారా? లేదు. అప్పుడు పూజారులు అర్చకులు ఏం లేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళడం, ఆ నీళ్లు ఎత్తి అక్కడ పోయిటో వాళ్ళకి దొరికిన పూలు ఏదో అక్కడ పెట్టడం, దండం పెట్టుకోవటం, రావటం. ఆ విధానం కూడా అప్పటికి డెవలప్ కాలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక దేవుని చరిత్ర ఒక దేశపు చరిత్రగా ఉందన్నమాట. ఇక్కడ ఒక సంస్కృతి పరిణామ చరిత్రగా కూడా ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు మనం వచ్చి ఏదో ఒక దేవుడి గురించి మాట్లాడుతూ వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారేమో అలా భ్రమించకూడదు, ఎవరు అభ్రాంతిలోకి వెళ్ళకూడదు. ఒక చరిత్రని మన ఒక స్థల చరిత్రను చూస్తున్నా, ఒక ఆలయ చరిత్రను చూస్తున్నా, ఒక దేశ చరిత్రను చూస్తున్నా అనేకమైన విషయాలు అందులో మిళితమై ఉంటాయి. ఇంతవరకు మీరు చెప్పిన దాంట్లో సంచలనం ఏముందంటారు? అసలు వస్తుంది. ఆ తొండైమాన్ చక్రవర్తి గారు ఈ ఆలయాన్ని, మండపం ఆలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆళ్వార్లు వచ్చారు. ఆళ్వార్లు అనేది మీరు వినుంటారు. వైష్ణవ భక్తుల్ని, వాళ్ళని ప్రధానమైన వాళ్ళని ఆళ్వార్లు అంటారు. 12 మంది ఆళ్వార్లు. వాళ్ళ కాలాన్ని కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఏకాభిప్రాయం ఉన్నటువంటి కాలం చెప్తున్నాను నేను. క్రీస్తు శకం 4th century నుంచి 9th century వరకు చెప్తారు ఆ 12 మంది ఆళ్వార్ల కథ. ఆ 12 మంది ఆళ్వార్లలో కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలని శాసనాల పైన రాసుండారు అన్నమాట. ఏమంటే అది అప్పుడు కొండపైన గుడి లేదు, అంటే ఇప్పుడున్నటువంటి అసలు లేదు. అంటే 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు నివసించిన వీళ్ళు అక్కడ వీళ్ళల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు ఇచ్చినటువంటి వాళ్ళ పాసురాలు, వాళ్ళు రాసిన వాటిని ఏమంటారంటే పాసురాలు అంటారు, కీర్తనలు, గీతాలు. వాటిని నాలాయిరం ప్రబంధం అంటారనమాట. అంటే 4000 పాసురాలు రాశారు వాళ్ళు. దివ్య ప్రబంధాలని కూడా అంటారు వాటిని.
ఈ తొండైమాన్ చక్రవర్తిని థిరయన్ అని కూడా అనేవాళ్ళంట. థిరయన్ అని కూడా అనేవాళ్ళంట. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అక్కడ ఉన్న అవైలబిలిటీలో ఉన్న దైవ ప్రతిమనే తీసి అక్కడ పెట్టడం జరిగింది. ఏది దైవ ప్రతిమ? పుల్లిరాజు ప్రతిమ గురించి చెప్పారు మీరు ఇంతవరకు. అంటే ఇక్కడ పుల్లిరాజు ప్రతిమే దైవ ప్రతిమ అయిపోయిందని చెప్పాను కదా. పుల్లిరాజునే దైవంగా భావించి ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. అదే సంచలనం అయితే ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు తిరుమలలో ఉన్న విగ్రహం పుల్లిరాజు విగ్రహం అంటారా? అది మీరు కొంచెం ఓపికగా వినాలి. సంచలనం కావాలి ఇప్పుడు మాకు, చెప్పండి. ఆ రోజుల్లో అంటే మన తొండైమాన్ చక్రవర్తికి దొరికిన విగ్రహము ఈనాడు నా దైవ ప్రతిమ కాకపోవచ్చు అనేది కూడా ఆథర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఫస్ట్ లో బండల మీద కేవ్ ఆర్ట్ వినుంటారు మీరు, అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్ లో జస్ట్ దే ఎన్గ్రేవ్డ్ అన్నమాట పిక్చర్ ని. అలాంటి టైప్ అయినా ఉండొచ్చు, లేదా కొన్ని ఆంజనేయ స్వామి ఆలయాల్లో మనం చూస్తే బండ పైన ఉబ్బెత్తుగా విగ్రహం ఉంటుంది. మిగిలినంత చెక్కేస్తే అది మాత్రం కనిపిస్తూ ఉంటుంది, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా బండనే ఉంటుంది. మన బుక్స్ మీద కూడా ఎంబోజింగ్ లెటర్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ విగ్రహం అన్నా ఉండొచ్చు. ఇప్పటి విగ్రహం అది కాదు, ఎందుకంటే 1వ శతాబ్దానికి అటువంటి విగ్రహాలు మనకు లేవు, ఆ సాంప్రదాయం లేదు. బౌద్ధుల దగ్గర నుంచి ఆ సాంప్రదాయాన్ని మనం తీసుకోవడం జరిగింది. అంటే శిలని సెలెక్ట్ చేసుకొని గుండ్రటి శిల్పాన్ని మానవ రూపంలో చెక్కడం అనేది అప్పటికి లేదు అని ఆథరే చెప్తున్నారు ఆ బుక్ లో. ఇదంతా కూడా పేజ్ నెంబరు 35, 36, 37 అలా ఉందన్నమాట. అందులో అక్కడ అప్పటికి ఆలయం లేదు, మండపమే ఉంది అనడం కోసం చెప్తున్నాను అనమాట. మామూలుగా ఆళ్వార్లలో 12 మంది ఉన్నారండి. వాళ్ళు వచ్చి పొయ్గై, భూతన్, పేయ్, తిరుమలసై అనే 4లో మొదటి 3 వచ్చి అసలు వేంగడంలో గుడి ఉన్నట్టే చెప్పలేదంట. గుడి ఉన్నట్టే వాళ్ళ పాసురాల్లో చెప్పలేదు. 4వ వ్యక్తిగా ఉన్న తిరుమలసై అనే ఆళ్వారు మాత్రము ఈ కొండ మీద గుడి ఉంది అని చెప్తూ ఆ దైవ ప్రతిమ చుట్టూ దట్టమైన అడవి ఉంది, దేవుని వద్దకు వెళ్ళడానికి చెట్లు నరికి దారి ఏర్పరచుకున్నారు, పరిండు పడుకాడు నిర్ప తమిళ భాషలో పాసురంలో ఆథర్ నోట్ చేసినటువంటిది అన్నమాట.